నిమ్మలంగా ఉంది కదా. అగో నీ కోడలు కొడుకు వస్తున్నట్టున్నారు కదనే. ఇంటికి వచ్చి పాడేతుర్రు దొంగ మొగపోళ్ళు. మా మంచిగున్నావా అని నిర్మలక్క ఎందుకు వచ్చిర్రు అడుగు. ఇంక అమ్మ పోతే అడుగు. ఎందుకే అమ్మా గట్లా అంటున్నావు? ఏందే నీకు పిచ్చానే? కొడుకు వచ్చి మందలిస్తే గట్లా అంటున్నావేందే? మరిగా నా ఇల్లే అసలు చిన్న కొంప పాడైంది. నేను నా మొగుడు అసలు మంచోళ్ళమే కాదు. వీళ్ళకి ఏం చేసి పెట్టనే లేము మేము. ఇడిసి పెట్టి పోనే పోయారు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిరంటేనే వీళ్ళు ఇక్కడికి. ఇక పిల్లలేదో తప్పు చేసిరు తీయే. ఇక ఎందుకు వచ్చిర్రో వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది కదనే. వదినే ఎందుకు అట్లా కోపంకి వస్తున్నావు? ఏంది నీ బిడ్డ చెప్పలేదా నీకు? ఎన్నెన్ని మాటలని పోయారు ఇక్కడ నుంచి. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రు? అత్తమ్మ ఏదో అప్పుడు గట్లా అన్నా గానీ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అత్తమ్మ. తప్పు నేను తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు? నీ బొంద తెలుసుకుంటావు నువ్వు. ఇంట్లో ఒక పనికి ఆసరా కూడా ఏం లేదు కానీ పెద్ద నీ మాటలన్నీ ఎంత పొగడుతో పోయినావు కానీ మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? ఎందుకు వచ్చినావు? ఏం కావాలి నీకు నీ మొగనికి? మాకట్లా ఎందుకు అంటున్నావే? ఇది నువ్వు చూడబుద్ది నీ మీద పానం కొట్టుకొని వచ్చినాము. ఓహో పానం కొట్టుకుందా కొడుక? మరి పెళ్ళాం ఆ రోజు గన్ని మాటలు అంటే దాని వెనక కొంగు పట్టుకొని వీకినావు కదరా. ఇక ఆ రోజుతోనే మన బంధం తెగిపోయింది. ఇక మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చినావురా? ఓ నిర్మలక్క ఇదేంది లొల్లి అవుతున్నట్టుందిగా. ఇక అత్త కూడా లొల్లే. ఇక ప్రతి ఇంట్లో అయ్యేదే. ఏం కొత్తుంది? దొంగ ముఖం దానికి అన్నీ కావాలి. ఇదే ఈ లచ్చికి మొత్తం ఎక్కించి పెట్టింది దొంగ ముఖంది. మళ్ళీ ఏం తిరగనట్టు వచ్చి నన్ను అడుగుతుంది. దీని ముఖంలో చెప్పు పెట్ట. సంసారాలన్నీ కూలగొట్టే ఆడోళ్ళకి ఇట్లాంటి వాళ్ళు. ఓ ఏమైందే గంత లొల్లి సప్పుడు వినబడుతుంది? ఈ పిల్ల కిరాయికి పోయింది కదనే, మళ్ళీ ఎప్పుడు వచ్చింది? అత్తతో తిట్లు పడడానికి వచ్చినట్టుంది. అది వచ్చింది. ఇక ఈ మొద్దు ముఖంది కుక్కలాగా గయ్యమని వాళ్ళ మీద ఎగబడుతుంది. అవ్వ ఎంత సప్పుడులే లొల్లి సప్పుడులు. సప్పుడినే వచ్చిన నేను. అవునే నేను గదే సప్పుడిని వచ్చిన. అదే ఏం ముచ్చట్నో అని బాగా సప్పుడు వినబడుతుండేనే నాకు. ఇక ఏందని ఊరికి వచ్చిన. గదే చూద్దాం మాగు. అత్తమ్మ మీరు ఏమన్నా మంచిదే. మా తప్పైంది. మీ కాలు మొక్కమన్నా మొక్కుతాం గాని ప్లీజ్ మమ్మల్ని అట్లా అనకండి. అమ్మా ఏదో అప్పుడు బుద్ధి గడ్డి తిని గట్లా అయిందే అమ్మా. నువ్వు గిట్లా చెయ్యకే. మీ బుద్ధి గడ్డి తిని కాదురా, నా బుద్ధి